చెప్పండి సార్, ఏంటి మీ ప్రాబ్లం ఏంటి? పెళ్లి కాక ముందుకి నాకు మా భార్య చిన్నతనం వల్లనే వాళ్ళ అమ్మ చనిపోయింది. మా భార్య వాళ్ళమ్మ. మేము పెళ్లి చేసి 8 సంవత్సరాలు అవుతుంది మేడం. నడుస్తుంది. అయితే ఇంకా అప్పటి నుంచి పెళ్లి చేసుకున్నప్పటి నుంచి మా భార్యను ఒక రోజు కూడా మా నాయన బాత్రూమ్ లో స్నానం చేయనీయడు. చిన్న బాబులను పాలు పట్టియకుండా చిన్న బాబులను అంగన్వాడీ దగ్గర అక్కడ ఇక్కడ వదిలేసి పనికి వెళ్తున్నాం మేడం. అట్లా కూడా ఏదో ఒక ఇంత గూడు వేసుకోవాలి, ఇంత ఇల్లు వేసుకోవాలి. మా అమ్మ నాకు ₹1 నన్ను పెళ్లి చేసుకుంటే కూడా నాకు పెళ్లికి ₹1 ఇవ్వలేదు మేడం. ప్రతి దాంట్లో నన్ను అన్యాయం చేసుకుంటూనే వచ్చారు. సార్ ఇక్కడ ఒక డౌట్ అండి, అసలు మీరు సెకండ్ కొడుకు అంటే ఇంటికి మగపిల్లోడుగా ఫస్ట్ పుట్టిన కొడుకు మీరు ఎందుకు నచ్చట్లేదు మీ అమ్మా నాన్నకి? కాకపోతే నాతోటి కొంచెం అమ్మాయిలాగా వండుకొని తినడం, మాట్లాడడం, ఇంతకు ముందు చిన్నప్పటి నుంచి చేసిన అలవాట్లు ఉన్నాయి. దాని గురించి కొడుతున్నారు. ఇంకా పెళ్లి కాక ముందుకు 10th అయిపోయినాక నేను కష్టం చేసి డబ్బులు ఇవ్వడం స్టార్ట్ చేసిన మేడం. వాళ్ళకు డబ్బులకు అలవాటు పడ్డారు. ఇప్పుడు పెళ్లి అయినాక నేను డబ్బులు ఇవ్వట్లేదు కదా. నా పెళ్లి అయిన కానీ సార్ ఇప్పుడు మీ వైఫ్ వచ్చిన తర్వాత మీ అప్పుడైనా కనీసం ఏంటంటే అంత ముందు వరకు మీరు తీసుకొచ్చిన డబ్బులు వాడుకుంటున్నాడు, తాగుతున్నాడు, ఏదో చేస్తున్నాడు మీ నాన్న. మీరు ఇట్లా ఒక క్యారెక్టర్ ఉంది అని తెలిసి ఒక అమ్మాయిని తీసుకొచ్చి మీ అమ్మ నాన్న ఎలా పెళ్లి చేశారు? వాళ్ళకు ఒక డౌట్ ఉంది కదా, మీరు అమ్మాయిలాగా బిహేవ్ చేస్తున్నారు అని. ఒకవేళ మీరు నిజంగా అమ్మాయే అయితే ఆ చేసిన అమ్మాయి గొంతు కోసినట్లే కదా, ఎందుకు అలా పెళ్లి చేయాలని అనుకున్నారు మీ అమ్మా నాన్న? ఆ పెళ్లి ఎందుకు చేయాలనుకున్నాడు అంటే మా తమ్ముడు మా భార్యను దూషించి చాలా మాట్లాడిండు. అయినా కానీ నేను పట్టించుకోలేదు. ఏమన్నాడు సార్? అంటే నన్ను అన్నాడు, నేను ఇట్లా మంచిగా ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోవాలి, అట్లా చేయకూడదు అమ్మాయిలు అంటే మా తమ్ముడు నీ లెక్క కుంచేరికలు దాన్ని నేను చేసుకుంటా, నేను నా ఇష్టం నేను కడుకుంటా, నీకు ఎవరో మాట్లాడి నీకని అన్నాడు. మాకు వీళ్ళ వల్ల చాలా ప్రాబ్లం అనుభవిస్తున్నాం మేడం. ఎదుర్కోలేకపోతున్నాం. ప్రతి దానికి మా తమ్ముడు వచ్చి మమ్మల్ని కింద మీనేసి కొడుతున్నాడు మేడం. నమస్తే, వెల్కమ్ టు అదాలత్ విత్ అడ్వకేట్ రమ్య. మన హిట్ టీవీలో సక్సెస్ఫుల్ గా రన్ అయ్యే షోస్ లో ఇది కూడా నెంబర్ 2 పొజిషన్ లో ఉంటది. ఎందుకంటే నెంబర్ 1 లో ఇది కథ కాదు జీవితం రన్ అవుతుంది కాబట్టి నెంబర్ 2 లో అదాలత్ విత్ అడ్వకేట్ రమ్య ఉంటుంది. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు, మీకున్న సమస్యలకి తనదైన శైలిలో పరిష్కారాలు చూపుతూ ఎన్నో లైఫ్స్ లో ఎన్నో కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నారు. ఎవరో కాదండి, మహాతల్లి అంటారు. ఎన్నెన్నో ముద్దు పేర్లు ఉన్నాయి తెలుసా? ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ ఆకుల రమ్య కుమారి గారు మరి మనతో పాటు జాయిన్ అవుతున్నారు. ఎందుకు ఆలస్యం, నమస్తే చెప్పేద్దాం రండి. మేడం నమస్తే. రీనా గారు నమస్తే చెప్పడానికి ముందు ఒక క్వశ్చన్, మీరు ఎవరన్నా మా షోస్ కింద కామెంట్స్ చదువుతారా? ఎస్ అండి, అసలు మీ గురించి ఒక 10 మంది అభిమానులను మిక్సీలో వేసిన డైలాగ్ మీరు చెప్తున్నారు. హ్యాపీగా అనిపిస్తుంది అండి. ఎందుకంటే వాళ్ళ అభిమానం ఈ రోజున మేము చదువుకున్న చదువుకి ఒక కరెక్ట్ గిఫ్ట్ దొరికిందని అనుకోవాలి. ఎందుకంటే ఈ షోలో నేను కూడా మీతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నాను కాబట్టి తప్పకుండా చదువుతాం మ్యామ్. ఎంతో ఆనందంగా ఉంటుందో తెలుసా ఆ మెసేజెస్ చూస్తుంటే, నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎప్పుడైనా ఇమ్మీడియట్ సొల్యూషన్ ఎవరికైనా కావాల్సిందే, అది మన హిట్ టీవీ స్టేజ్ ద్వారా దొరుకుతుంది. కాబట్టి అదాలత్ విత్ అడ్వకేట్ రమ్య సెకండ్ పొజిషన్ లో ఉన్న, ఫస్ట్ పొజిషన్ లో కూడా ఆ షోలో కూడా మేమే ఉన్నాం కాబట్టి ఫస్ట్ సెకండ్ మందే నడుస్తున్నట్టు. సో ఇప్పుడు నమస్కారం. సో ఎస్ కాల్ తీసుకుందాం. నమస్తే అండి. మేడం నమస్కారం మేడం. సార్ మీ పేరు చెప్పండి ముందు. నా పేరు విజయ్ కుమార్, మాది నాగర్ కర్నూలు డిస్టిక్, కొల్లాపూర్ మండలం, చిదాయపల్లి గ్రామము. విజయ్ కుమార్ గారు, మీకున్న సమస్యని చాలా క్లుప్తంగా తెలపడానికి ప్రయత్నించండి. ఎందుకంటే చాలా విలువైన సమయాన్ని మన కోసం కేటాయిస్తున్నారు అడ్వకేట్ రమ్య గారు. సరేనా? మేడం ఉన్నారు, మాట్లాడడానికి ప్రయత్నించండి. చాలా క్లుప్తంగా చెప్పడానికి ప్రయత్నం చేయండి. మాట్లాడండి. విజయ్ కుమార్ గారు నమస్తే అండి. మేడం నమస్కారం మేడం. నమస్తే సార్, చెప్పండి సార్, ఏంటి మీ ప్రాబ్లం ఏంటి? మాది చిన్నప్పటి నుంచి నన్ను కొట్టుకుంటూ చేసుకుంటా నేను ఇంకా హాస్టల్లో ఉండి చదువుకున్న స్టడీ చేసిన మేడం. మళ్ళీ ఇంకా 10th అయిపోయిన కాడ నుంచి కూలి పని చేసిన మేడం. అక్కడ నుంచి చేసి మా అమ్మలకి ఇంకా ఆడికైనా కొడుతుంటే చేస్తుండ్రి. ఆడికి పట్టించుకోకుండా వచ్చిన
ఇంకొకసారి సూసైడ్ అటెంప్ట్ కూడా చేసుకున్నాం మేడం. ఇట్లనే కొడుతుంటే బాధలు తట్టుకోలేక. విజయ్ కుమార్ గారు క్లుప్తంగా చెప్పండి, అంటే ఫాస్ట్ గా టపా అని ఒక 10 ఏళ్ళకు ఒకసారి అని కాదు. అసలు మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, మీ ఫ్యామిలీ తల్లిదండ్రులు ఎవరు, మీరు ఎన్నో కొడుకు ఏంటి, అసలు మీ చదువు ఏంటి, అవి చెప్పండి 1 by 1, కంగారు లేదు. చుకాయపల్లి కాలనీ కొల్లాపూర్ లో గ్రామం ఉంటది. నేను 10th వరకు చదువుకున్న మేడం. 5 నుంచి హాస్టల్లో ఉండి చదువుకున్నా. మా అమ్మలు వలస వెళ్ళిపోతున్నారు. అప్పుడు వలస వెళ్ళిపోతున్నారు. మీరు ఎంతమంది అండి పిల్లలు? మేము 4 మేడం. నాకన్నా పెద్ద ఆమె, ఫస్ట్ ఆమె ఊర్లోనే ఇచ్చినాము, పెళ్లి చేసినాము. వాళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. అయితే 2వ అబ్బాయిని నేను, నా తర్వాత మళ్ళీ ఒక చెల్లి ఉంటే మళ్ళీ వేరే 10 రూపాయల ఛార్జ్ లో తొమ్ముకుంట గ్రామం అని ఇచ్చినాము మా చెల్లిని. మా తమ్ముడు ఇంకొక ఆయన ఉన్నాడు. మేము 4, 2 అబ్బాయిలము 2 అమ్మాయిలు. మీ వయసు ఎంత అండి? నాది ఇప్పుడు 30 సంవత్సరాలు మేడం. పెళ్ళయిందా? నాకు పెళ్ళయింది. ఒక 3 ఏళ్ళు 3 ఏళ్ళ బాబు, ఒక 1.5 సంవత్సరాల బాబు ఉన్నాడు మేడం. 2 పిల్లలు. ఓకే. మాది మా భార్యకు పెళ్లి కాక ముందుకే నాకు మా భార్య చిన్నతనం వల్లనే వాళ్ళ అమ్మ చనిపోయింది. మా భార్య వాళ్ళమ్మ. ఇంకా మా ఫాదర్ కొంచెం ఫిజికల్ గా బాగాలేకున్నాడు, అంటే ఏజ్ బాగా అయిపోయినది. మేము పెళ్లి చేసి 8 సంవత్సరాలు అవుతుంది మేడం. నడుస్తుంది. అయితే ఇంకా అప్పటి నుంచి పెళ్లి చేసుకున్నప్పటి నుంచి మా భార్యను ఒక రోజు కూడా మా నాయన బాత్రూమ్ లో స్నానం చేయనీయడు. రోడ్డు విన్నే గోడ ఉంటది, గోడకు చీర అడ్డం కట్టుకొని పోసుకోవాలి. ఏంది అంటే ఇంకా మా అక్క చీర, మా అక్క రావడం, మా అక్క సపోర్ట్ ఎక్కువ ఉంది మేడం. సార్ నాకు అర్థం కాల. ఇప్పుడు మీకు పెళ్లి అయిన తర్వాత మీరు మీ అమ్మా నాన్నతో కలిసి ఉంటున్నారు? కలిసి ఒక 2 ఏళ్ళు ఉన్నాం మేడం. ఈ 2 ఏళ్లలో మీ నాన్నగారు మీ ఆవిడ్ని హింసించాడు? మా ఆమెను నన్ను హింసించాడు. మీరు ఇందాక స్టార్ట్ చేసింది ఏంటంటే, పెళ్లి అయినాక మా ఆవిడనే కాదండి, పెళ్లికి ముందు నన్ను కూడా హింసించారు, నన్ను ఏ రోజు ప్రాపర్ గా చూడలేదు, బాగా చదివించలేదు, తిండి పెట్టలేదు అని అంటున్నారు, అంతేనా? ఏ రోజు తిండి పెట్టలేదు, ఏ రోజు నన్ను యాక్సెప్ట్ చేయలేదు కొడుకని. ఎందుకని? మా భార్యను కూడా కోడలని అంగీకరించలేదు. ఇప్పుడు నాకు పుట్టిన పిల్లలను కూడా వాళ్ళను ఆదరించట్లేదు. అది అట్లానే నా పిల్లలు నేను ఒక గుడిసె వేసుకొని వెనక పక్క ఉన్నాం మేడం, తడకలు వేసుకొని. కనీసం కవర్ కూడా లేదు. ఎన్నో సార్లు కౌన్సిలర్ అడిగితే కూడా 2 నెలలు ఇంటి చుట్టూ తిరిగితే కూడా కౌన్సిలర్ ఇంటి చుట్టూ ఒక కవర్ ఇప్పియండి, ఒక కవర్ ఇప్పియని అంటే ఇప్పియలే. ఎలక్షన్ అప్పుడేమో ఓట్ల కోసం వచ్చినప్పుడేమో కవర్ ఇప్పిస్తా అంత చేస్తా అని చెప్పిండ్రు. తర్వాత ఎవరు పట్టించుకోలే. సరేలే పట్టించుకోకుంటేనే వానల కట్టనే నానుకుంటే మేము అట్లనే జీవనం సాగిస్తున్నాము. మళ్ళీ నిన్న మా వాళ్ళు అందరు వచ్చి కొట్టిండ్రు. కేసు పెట్టడానికి స్టేషన్ కాడికి పోతే ఎవరు కేసు తీసుకోవట్లేదు మేడం. మళ్ళీ కేసు ఇచ్చి మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్లి హాస్పిటల్లో చూపించుకొని మళ్ళీ ఇంటికి వచ్చినాక మళ్ళీ కలిసి కొట్టిండ్రు. మళ్ళీ నా ఫోన్ వాళ్ళ కొట్టిండ్రు. నేను వీడియో తీసుకుంటే ఫోన్ వాళ్ళ కొట్టిండ్రు. ఫోన్ వాళ్ళ కొట్టి మళ్ళీ నాకు దగ్గర డబ్బులు ఉంటే ఇంకా అవి కూడా లాక్ చేసుకున్నారు. వీడు మళ్ళీ కన్నా వెళ్ళిపోతాడు అని చాలా చూస్తున్నారు మేడం. పోలీసు కేసు కూడా తీసుకోవట్లేదు. విలేకరులకు చెప్పిన, టీవీ ఛానళ్ళకి ఎవరికి చెప్పినా రెస్పాన్స్ ఎవరు ఎత్తలేరు మేడం. సార్ ఇంతకీ మీరు ఏం పని చేస్తారు? నేను కూలి పని చేస్తాను మేడం. మీ ఆవిడ ఏం పని చేస్తుంది? మా ఆవిడ కూడా అదే పని చేస్తుంది మేడం. ఎంత సంపాదిస్తారు రోజుకి మీరిద్దరు? మేమిద్దరం రోజు వెళ్తే నాకు ఒక 500 కూలి, ఆమెకు ఒక 400 కూలి వస్తుంది. చిన్న బాబులను పాలు పట్టియకుండా చిన్న బాబులను అంగన్వాడి దగ్గర అక్కడ ఇక్కడ వదిలేసి పనికి వెళ్తున్నాం మేడం. అట్లా కూడా ఏదో ఒక ఇంత గూడు వేసుకోవాలి, ఇంత ఇల్లు వేసుకోవాలి. మా అమ్మ నాకు ₹1 మా పాపకి పీడ్స్ వస్తే కూడా ₹1,00,000 ఖర్చు అయితే ₹1 ఇవ్వలేదు మేడం. నన్ను పెళ్లి చేసుకుంటే కూడా నాకు పెళ్లికి ₹1 ఇవ్వలేదు మేడం. ప్రతి దాంట్లో నన్ను అన్యాయం చేసుకుంటూనే వచ్చారు. సార్ ఇక్కడ ఒక డౌట్ అండి, అసలు మీరు సెకండ్ కొడుకు అంటే ఇంటికి మగపిల్లోడుగా ఫస్ట్ పుట్టిన కొడుకు మీరు, మీ అక్క తర్వాత మీరు మొదటి కొడుకు. మీరు ఎందుకు నచ్చట్లేదు మీ అమ్మా నాన్నకి? ఎందుకు నచ్చట్లేదో నాకు అర్థం కాలే. నాకు ఇప్పటికి వరకు అర్థమవుతలేదు మేడం. కాకపోతే నాతో కొంచెం అమ్మాయిలాగా వండుకొని తినడం, మాట్లాడడం, ఇంతకు ముందుకు చిన్నప్పటి నుంచి చేసిన అలవాట్లు ఉన్నాయి. దాని గురించి కొడుతున్నారు పెళ్లి కాక ముందు. కానీ ఇట్లా అనుకున్నా కానీ ఇప్పుడు అవన్నీ కావు మేడం. నాకు పెళ్లి అయింది, 2 పిల్లలు పుట్టిండ్రు, మా సంసారం ఏంది సాగదీస్తున్నాం. ఇప్పుడు నాకు పెళ్లి నుంచి ఇంకా దీనికి ఇల్లు పిల్లలు అయినరు,
వీడు ఇంకా ఎక్కువ చేస్తున్నారు మేడం. ఇంకా సార్ ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో నాకు అర్థమైంది ఏంటంటే మీరు చిన్నప్పటి నుంచి ఒక అమ్మాయిలాగా రెడీ అవ్వడం బిహేవ్ చేయడం చేస్తున్నారు. అది మీ తల్లిదండ్రులకి నచ్చక మిమ్మల్ని ఏదో వంకతో కొట్టడం చేస్తూ వచ్చారు, సరిగ్గా చూడలా. మరి పెళ్ళయింది, ఇద్దరు పిల్లల్ని కన్నారు, మీరు మగాడని ప్రూవ్ చేసుకున్నారు కదా, పెళ్ళయినాక మీరు ఎందుకు నచ్చలేదు? పెళ్ళి అంటే ఇంకా పెళ్లి కాక ముందుకు 10th అయిపోయినాక నేను కష్టం చేసి డబ్బులు ఇవ్వడం స్టార్ట్ చేసిన మేడం. వాళ్ళకు నేను డబ్బులు ఇవ్వడం స్టార్ట్ చేసినాక వాళ్ళు బాగా డబ్బులకు అలవాటు పడ్డారు. ఇప్పుడు పెళ్లి అయినాక నేను డబ్బులు ఇవ్వట్లేదు కదా, నా పెళ్లి అయిన కనుక. సార్ ఇక్కడ ఒక క్లారిటీ, మీరు కొంచెం 10th క్లాస్ అయిపోయినాక ఏదో పని చేసుకుంటూ వచ్చిన డబ్బు ఇంట్లో ఇచ్చినప్పుడు అప్పుడు బాగా చూసారా మిమ్మల్ని? అప్పుడు కూడా సరే, అప్పుడు ఇప్పుడు శనివారం సాటర్డే పేమెంట్ వస్తుంది మేడం. సాటర్డే రోజు ఫ్రైడే రోజు చూసేది మంచిగా. మళ్ళీ మండే రోజు నేను ఒక 100 రూపీస్ దానిలో ఇప్పుడు ఒక మినిమం అంటే నేను వారం పెట్టి చేస్తే ఒక 1700, ఒక అప్పుడు 700 అంత తక్కువ ఉండే మేడం కూలి. అట్లా ఉండే తక్కువ ఉండే 600 వస్తున్న కూలి. దానిలో ఒక 100 రూపీస్ మా నాన్నే మాట్లాడి ఆదివారం నీకు 100 ఇస్తాను మాట్లాడుతుండ్రి. ఆ 100 తీసుకొని నిన్ను వాడుకుంటే ఇవెందుకు వాడుకుంటున్నావు అవెందుకు వాడుకుంటున్నావు. సో ఇప్పుడు మీరు పని చేసే చోట కూడా డైరెక్ట్ గా డబ్బులు మీ అమ్మా నాన్నే తీసుకునేవాళ్ళు, మీ నాన్నే తీసుకునేవాడు, మీకు ఓన్లీ ఒక 100 రూపాయలు మాత్రమే ఇచ్చేవాళ్ళు, అంతేనా? నాకు 100 రూపాయలు ఇచ్చేవాళ్ళు. అది మా నాన్న ఉంటేనే ఒకప్పుడు ఇచ్చేవాడు. మా నాన్న లేని సమయంలో నాకు అది కూడా ఇవ్వకపోయేది. వాళ్ళిద్దరు తాగి గొడవడి మళ్ళీ నా వెనుకే వచ్చేది నేను ఇడిపించడానికి పోతే. ఎంతసేపు ఉన్న చిన్న కొడుకు అని ఇప్పుడు వ్యాపారం మొత్తం ఆస్తి కూడా మొత్తం ఇద్దరం ఉందాము, నాయన సంపాదించింది ఇదంటే లేదంట. మేము రేపు వెళ్ళిపోవాలని మమ్మల్ని డాన్సుల్లో పెట్టి రేపు కాల్ చేయాలని కొట్టిండ్రు మేడం. ఇప్పుడు చెయ్యిలో పేడెచ్చింది బాగా, నిన్న కట్ట తీసుకొని కొట్టిండ్రు, పెద్ద లావు కట్ట తీసుకొని కొట్టిండ్రు. బండి ఉంటే బండి నుంచి కిందికి దొబ్బిండ్రు. మొత్తం ఫోటోలు వీడియోస్ ఉన్నవి. అవన్నీ పక్కన పెట్టి రేపు గుడిసేపుకొని బయటికి వెళ్ళిపోవాలంట. ఎక్కడ పోనీకే నాకు స్థానం లేదు మేడం. మీకోసం తీయకూడతారా? నేను తీస్తా. వీళ్ళ పరిష్కారం ఎవరు చెప్పలేకపోతున్నారు. స్టేషన్ కొట్టి కూడా కేసు తీసుకుంటలేరు మేడం. అయితే మా అత్తమ్మ కూడా అని చెప్పాను కదా మేడం, అంటే మా నాన్న వాళ్ళకు అల్లుడు, వాళ్ళ కొంచెం నేమ్ చైన్ ఉంది మేడం. కొల్లాపూర్ లో కొంచెం నేమ్ చైన్ ఉన్నందుకు వీళ్ళు చెప్తున్నందుకు వాళ్ళు పోలీసులు ఎవరు యాక్షన్ తీసుకుంటలేరు మేడం ఇక్కడ. అందుకే నేను ఎవరికి ఫోన్ చేసినా ఎవరు కలుస్తలేదు మేడం. చాలా రోజులు ప్రైవేట్ కూడా నేను. ఒక్క నిమిషం సార్, లీగల్ ప్రొసీడింగ్స్ చెప్తాను, కంగారు పడకండి సార్. ఇప్పుడు మీ వైఫ్ వచ్చిన తర్వాత మీ అప్పుడైనా కనీసం ఏంటంటే అంత ముందు వరకు మీరు తీసుకొచ్చిన డబ్బులు వాడుకుంటున్నాడు, తాగుతున్నాడు, ఏదో చేస్తున్నాడు మీ నాన్న. మీరు ఇట్లా ఒక క్యారెక్టర్ ఉంది అని తెలిసి ఒక అమ్మాయిని తీసుకొచ్చి మీ అమ్మ నాన్న ఎలా పెళ్లి చేశారు? వాళ్ళకు ఒక డౌట్ ఉంది కదా, మీరు అమ్మాయిలాగా బిహేవ్ చేస్తున్నారు అని. ఒకవేళ మీరు నిజంగా అమ్మాయే అయితే ఆ చేసిన అమ్మాయి గొంతు కోసినట్లే కదా, ఎందుకు అలా పెళ్లి చేయాలని అనుకున్నారు మీ అమ్మా నాన్న? ఆ పెళ్లి ఎందుకు చేయాలనుకున్నాడు అంటే నాకు అంత హ్యాబిట్స్ లేవు మేడం. కాకపోతే మాట ఒకటి, వాయిస్ ఒకటి, అమ్మాయి లాగా మాట్లాడడం, జాంతనం ఇంతవరకే ఉంది. నాకు పెద్దగా డ్రెస్సింగ్ చేయడం, స్టైల్ గా ఆడపిల్లలాగా తయారు కావడం ఇవన్నీ లేవు. ఫిజికల్ గా నా అబ్బాయినే. అయితే నేను వీటినే బయట వీళ్ళు కొడుతుంటే మా పెద్దమ్మ వాళ్ళు, మా నాయన అన్న వాళ్ళు, అన్న భార్యలు ఉంటారు కదా మేడం, వాళ్ళందరూ చేరిన వాళ్ళు కాలనీలో వాళ్ళందరూ నన్ను పిలుచుకొని నువ్వు పెళ్లి చేసుకో, నువ్వు నీ లైఫ్ బాగుంటది, నువ్వు నీ భార్య బాగుంటది అని అంటే నేనంతలకు నేను పోయి మా పెద్దనాయన మా నాన్న దగ్గర పోయితే కూడా ఒప్పుకోలే మేడం. మా పెద్దనాయన మా అమ్మ తమ్ముడిని తీసుకెళ్లి నేను పెళ్లి చేసుకుంటా, నాకు ఒక అమ్మాయిని చూడండి చేయండి అంటే ఒక అమ్మాయిని చేసుకున్నాం. ఫిజికల్ గా కూడా నేను నా భార్య హ్యాపీగా ఉన్నాం మేడం. మాకు వీళ్ళ వల్ల చాలా ప్రాబ్లం అనుభవిస్తున్నాం మేడం, ఎదుర్కోలేకపోతున్నాం. ప్రతిదానికి మా తమ్ముడు వచ్చి మమ్మల్ని కింద మీనేసి కొడుతున్నాడు మేడం. సార్ మీరు టెన్షన్ పడకండి. ఇప్పుడు ఇంకొక క్వశ్చన్, ఇప్పుడు మీరు నేను ఇందాక అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఇచ్చారు. ఏంటి, మీ తల్లిదండ్రులు మీరు ఒక అమ్మాయిలాగా మాట్లాడుతున్నారు కాబట్టి అసలు మగాడిగా పనికొస్తారా పనికిరారా అనే డౌట్ ముందు వాళ్ళకే ఉంది.
ప్రపంచానికి ఉండడం తర్వాత ప్రపంచం అంతా మిమ్మల్ని యాక్సెప్ట్ చేసింది, కానీ మీ తల్లిదండ్రులు మిమ్మల్ని యాక్సెప్ట్ చేయలే. చిన్నప్పటి నుంచి హీనంగానే చూస్తూ ఉన్నారు. మీరు సంపాదన స్టార్ట్ చేసినాక మిమ్మల్ని ఒక ఏటీఎం మిషన్ లాగా మీరు తెచ్చిన పావలాన 10 వయసులో వాళ్ళే వాడుకుంటూ వచ్చారు. ఈలోపు మీకు చుట్టుపక్కల వాళ్ళు పెద్దనాన్న పెద్దమ్మ వీళ్ళంతా చెప్పింది ఏంటంటే, అరే నువ్వు ఒక పెళ్లి చేసుకోరా, నీకంటూ ఒక భార్య, నీకంటూ పిల్లలు, నీకు ఒక కుటుంబం ఉంటుంది, నీ వరకు నువ్వు సంపాదించుకుని నువ్వు హ్యాపీగా బతకొచ్చు అని చెప్పడం వల్ల వాళ్ళ సపోర్ట్ తోటి మీరు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్నారు, మీ అమ్మా నాన్న చెంప పగలగొట్టినట్లుగా 2 పిల్లల్ని కని చూపించారు. మీరు మీ వైఫ్ అన్యోన్యంగానే ఉన్నారు ఇప్పుడు మీరు చెప్తున్న దాని ప్రకారం. మరి మీ పెద్దమ్మ పెద్దనాన్న చెప్పింది ఏంటి, ఈ క్రూయల్ మెంటాలిటీ ఉన్న మీ అమ్మా నాన్న మీ కుటుంబం నుంచి నువ్వంటూ ఒక సొంత కుటుంబం ఏర్పాటు చేసుకోవడానికి పెళ్లి చేసుకో అన్నారు. అప్పుడు నువ్వు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయి ఆ వచ్చిన డబ్బులతోటో లేకపోతే మీరిద్దరూ పని చేసుకొని ఎక్కడైనా బతకొచ్చు కదా, ఎందుకు వీళ్ళ దగ్గరే ఉండాలనుకుంటున్నారు? మేడం అట్లా 8 సంవత్సరాలు పారిపోతూనే ఉంటాం మేడం ఈ సమస్యలకు. నేను నా భార్య. మీ పెళ్ళై ఎన్ని సంవత్సరాలు అయ్యింది? పెళ్ళై ఎన్ని సంవత్సరాలు రన్నింగ్ అవుతుంది మేడం. 2017 మార్చి 15th నా తలంబ్రాలు జరిగినాయి మేడం. 2017లో పెళ్లి అయ్యింది, 2 పిల్లలు ఉన్నారు. మీరు ఇప్పుడు దాకా మీ అమ్మా నాన్నతో కలిసి ఉన్నారా లేకపోతే దూరంగా వెళ్ళిపోయి ఉంటున్నారా? దూరంగానే వెళ్ళిపోతున్నాం. ఒక ఇంటికి ఎప్పుడన్నా పండుగలకు దానికి దీనిలోకి వస్తాం మేడం. అవసరం ఉంటే వస్తే ఒక 3 రోజులు 4 రోజులు మరసంగా ఉంటారు, మంచిగా ఉంటారు. మళ్ళీ అవతల ఎందుకులే అప్పుడు బతికొత్తం దూరం అని ప్రతిరోజు తిరిగినా ఈ సంవత్సరం వల్ల మార్చి ఫిబ్రవరి కాడ నుంచి స్థిరంగా ఉండాలని నేను నిర్ణయం తీసుకొని పిల్లల కోసం చదువులకు వేయాలి పిల్లలని స్థిరంగా ఉన్నందుకు వీడు ఎక్కడ వెళ్ళిపోతలేదని ఇంకా టార్చర్ ఎక్కువ చేస్తున్నారు మేడం. వెళ్ళిపోవడం ఏంటి, మీరు ఆల్రెడీ వేరుగానే ఉంటున్నారు అంటున్నారు కదా. ఎప్పుడో పండగలకి పబ్బాలకి వెళ్తున్నారు, మీ తిండేదో మీరు తింటున్నారు, మీ ఇల్లేదో మీరున్నారు. ఇప్పుడు మీ తల్లిదండ్రులతో మీకేంటి ప్రాబ్లం? వాళ్ళు మిమ్మల్ని కొట్టాల్సినంత అవసరం ఏమొచ్చింది? అవసరం ఏమొచ్చిందంటే ఇప్పుడు మా తమ్ముడు ఇక్కడ ఇందిరామ ఇల్లు వచ్చింది మా డాడీకి. మీరు వేరే ఉంటున్నారో లేదో నాకు అది కన్ఫర్మ్ చేయండి. వేరే ఇంకంటే మా అమ్మల ఇల్లు ముందలకు ఉంది మేడం, వాళ్ళ తర్వాత ముందలకు ఉంది. వాళ్ళ ఇల్లుకి ఎన్నికల భాగంలో మేము గుడి చేసుకొని ఉండము. అయినా అన్నానికి వస్తారు, తింటారు. ఒక్క నిమిషం, ఇప్పుడు ఆ స్థలం ఎవరిది? ముందు మీ అమ్మ వాళ్ళు ఉంటున్నారు, మీ అమ్మ మీ నాన్న మీ తమ్ముడు చెల్లికి పెళ్ళి అయిందా అవ్వాలా? ఇంకా ఇప్పుడు మా తమ్మునికి మా అక్కకు మా చెల్లికి పెళ్లి అయింది, వాళ్ళ పిల్లలు మ్యారేజ్ కూడా వచ్చింది మేడం. మీ తమ్ముడికి ఇంకా పెళ్లి అవ్వాలా? మా తమ్మునికి పెళ్లి చేసుకొని మేము 3 సంవత్సరాల నుంచి కోర్సు చేస్తూనే ఉన్నాం. అదే ఒక్క నిమిషం సార్, మీ తమ్ముడికి పెళ్లి అవ్వలేదు ఇంకా? అయింది చెప్తా, దాని కూడా కొంచెం చెప్తా మేడం. అయితే నేను అరే ఒక ఇట్లా సంబంధాలు చూసి మన ఇంటికి వచ్చినాక కట్నం మాట్లాడేటప్పుడు రిజెక్ట్ చేస్తే బాగుండదు. ఒక అమ్మాయి మీద ప్రెజెంట్ పడుతుంది, మనకు అట్లా చేయకూడదు. నీకు పెళ్లి ఒకసారి చూసుకొని నచ్చిందంటే మమ్మల్ని డాన్సులు తొలకపోయి మాట్లాడుకుని ఓటు వేసుకోవాలి, కానీ ప్రతి అమ్మాయిని చూసి ఇచ్చడం బాగుండదు అని చెప్తే నీలాగా కొంచెం కళ్యాణం చేసుకోవాలని నా భార్య ముందరనే దూషించాడు. మా తమ్ముడు మా భార్యను దూషించి చాలా మాట్లాడిండు. అయినా కానీ నేను పట్టించుకోలేదు. ఏమన్నాడు సార్ మీలాగా? అంటే నన్ను అన్నాడు, నేను ఇట్లా మంచిగా ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోవాలి, అట్లా చేయకూడదు అమ్మాయిలని అంటే మా తమ్ముడు అంటే నీ లెక్క కుంచేరికల్లాన్ని నేను చేసుకుంటా, నేను నా ఇష్టం నేను కడుకుంటా, నీకు ఎవరో మాట్లాడి కానీ అన్నాడు. ఓకే, మీ ఆవిడని తక్కువ చేసి మాట్లాడాడు, ఎవరిని పడితే అట్లా పనికి మాలిన అమ్మాయిని నేను చేసుకోను అని. చేసుకోను అని అన్నాడు. అన్నాక నేను ఆ విషయం 3 ఏళ్ల నుంచి పట్టించుకోలేదు మేడం. మొన్న ఇంటర్ క్యాస్ట్ అమ్మాయిని చేసుకొచ్చుకున్నాడు. అంటే ఇంటర్ క్యాస్ట్ అంటే ఎస్సీ వాళ్ళే కానీ మాలా, మేము మాదిగా. అయితే చేసుకొచ్చుకున్నాడు. నేను ఒక మాట అనలేదు. నేను ఆల్రెడీ పోలీస్ స్టేషన్ పోయి సైన్ కూడా చేసి వచ్చిన, వాళ్ళిద్దరికి ఏజ్ ఉందని యాక్సెప్ట్ చేసిండ్రు, వాళ్ళిద్దరిని పంపించిండ్రు. మేము ఇంటికి తీసుకొచ్చుకొని కూడా ఇంట్లో పెట్టుకున్నాము, చేసుకుంటున్నారు, వాళ్ళు చేసుకుంటున్నారు, బాగానే ఉంది. ఇప్పుడు మీ తమ్ముడు మీ మరదలు మీ అమ్మా నాన్నతో ఆ ఫ్రంట్ ఎదురున్న రూమ్ లోనే ఉంటున్నారా ఇంట్లో? వాళ్ళందరూ 4 ఒకటే రూమ్ లో ఉంటారు మేడం. ఒక్క నిమిషం సార్, మీరు వేరే గుడి చేసుకొని వెనక వైపుకి షిఫ్ట్ అయిపోయి ఎంతకాలం అవుతుంది? మేము షిఫ్ట్ అయిపోయి కూడా మా పెద్ద బాబు పుట్టువాళ్ళు అంటే ఇప్పుడు మా బాబుకు 4 సంవత్సరాలు రన్నింగ్ అవుతున్నాయి మేడం. 4 సంవత్సరాల నుంచి మీరు వేరే ఉంటున్నారు, మీ తిండి మీరు తింటున్నారు, మీ బతుకు మీరు బతుకుతున్నారు. అప్పుడప్పుడు మీ దగ్గరకు వచ్చి వాళ్ళే ఏమైనా తిని వెళ్తున్నారు, మీరు కూడా ఏదో పండుగలో వాళ్ళతో కలుస్తున్నారు తప్ప విడిగా ఏ సమస్యలు లేవు. ఇప్పుడు ఏంటంటే ఆ స్థలంలో కూడా మీరు ఉండొద్దు, మీరు వేరే చోటకి వెళ్ళిపోండి అని ప్రెజర్ చేస్తున్నారా?
అయితే మేము వెనకలో ఉంటే వస్తున్నారు, మంచిగా ఉన్నప్పుడు తింటున్నారు, పెడుతున్నాం మేడం మేము కూడా. కానీ ప్రతి సంవత్సరంలో 2-3 సార్లు గొడవలు అవుతున్నాయి. ఆ గుడిసెలో మేము శాశ్వతంగా ఉన్నది ఏం లేదు మేడం. ఆ దేశం మళ్ళీ బయటికి ఇక్కడ బయట దేశాలు పోతున్నాం, మళ్ళీ వస్తున్నాము, కష్టం చేసుకొని వస్తున్నాం, మళ్ళీ మా గుడిసెలో వండుకొని తింటున్నాం, మళ్ళీ వీళ్ళు 2 రోజులు కొట్లాడే వరకు మళ్ళీ బయటికి వెళ్ళిపోతున్నాం. ఇట్లా జరుగుతున్నాయి మేడం. ఇప్పుడు కూడా అడుస్తుంది మేడం, మీతో ఫోన్ మాట్లాడి మా అడుస్తుంది. ఇట్లనే పెద్ద కానీ ఇట్లా మాట్లాడతారు కాబట్టి పెద్ద ఆంతులు ఎవరు వచ్చి చెప్పలేరు. స్టేషన్ పోతే కూడా ఎవరు పట్టించుకుంటలేరు మేడం. సార్ ఇప్పుడు మీ 3 సంవత్సరాల నుంచి మీరు గొడవ అవుతున్నప్పుడల్లా వేరే పనుల మీద వేరే రాష్ట్రమో వేరే ఊరో వెళ్ళిపోతున్నారు, మళ్ళీ అవి చేసుకుని ఎప్పుడో కుదిరినప్పుడు ఇక్కడికి వస్తున్నారు, మీ ఇది మీరు పడుతున్నారు. ఇప్పుడు వాళ్ళు గొడవ పడడానికి కారణం ఏంటి? ఇప్పుడు గొడవ పడడానికి కారణం ఏంటంటే ఇప్పుడు నేను మా గుడిసె ఉంది కదా మేడం, పండుగని పెద్దమ్మ వాళ్ళను అంటే మా నాయన వాళ్ళ అన్న భార్యలను తోలుకొచ్చిన మేడం. నిన్న అన్నం చింద్రాలు తోలుకొస్తే వాళ్ళని దోషించి అంటే గలీజ్ గా కొట్టనీకి పోయి వాళ్ళని గలీజ్ గా. ఎందుకు వాళ్ళకి మీ అమ్మ వాళ్ళకి పడదా? వాళ్ళకి మీ అమ్మ వాళ్ళకి పడదా? గొడవలు ఉన్నాయా? ఏమో మేడం, నేను ఎప్పుడు లేకున్నా వాళ్ళు ఇంతకు ముందు గొడవడారు అంటే నాకు నిన్ననే. ఓకే, మీరు పెద్దమ్మ వాళ్ళు ఎప్పుడు మీకు హెల్ప్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళని పిలిచారు ఇంటికి. ఇది మీ అమ్మ వాళ్ళకి తెలిసి వాళ్ళని బూతులు తిడుతూ కూర్చున్నారు. వాళ్ళు బూతులు తిట్టుకుంటే వాళ్ళ వీనికి పోతుంటే నేను పిలుచుకొచ్చున్నాను. నా ఇంట్లో నేను అన్నం పెట్టుకున్నా, మీ ఇంటికి రాలేదు వాళ్ళు. నా ఇంటికి వచ్చిందని మాట్లాడుతుంటే ఇంకా నన్ను కలిసి మా అక్క ఇక్కడ పక్కన ఉంటుంది, ఆమె మా అమ్మ ఫస్ట్ వచ్చిండ్రు మేడం. మా తమ్ముడు మా మరదలు లేకున్నారు, మా చెల్లి వాళ్ళ ఊరు వెళ్ళినారు పండుగకి. మా అమ్మ వచ్చి బాగా కొట్టినాక మేము పోయి కంప్లైంట్ ఇచ్చినాం. కంప్లైంట్ ఇచ్చి హాస్పిటల్ ట్రీట్మెంట్ చేయించుకొని రిటర్న్ వచ్చిన. నేను రిటర్న్ వచ్చి పల్లికి 2 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చేవరకే మా తమ్ముడు మా మరదలు మా చెల్లి ముగ్గురు వచ్చిండ్రు బండి మీద. వచ్చి నేను ఎదురుగా రోడ్డు మీద కూర్చున్నాను మేడం, రోడ్డే ఉంటది. రోడ్డు మీద కూర్చుని వాళ్ళు ఇంకా దూషించినట్టు మాట్లాడుతుంటే మీరు ఇవన్నీ నేను పోలీసులకు చూపిస్తాను వీడియో తీసుకుంటే వచ్చి గుంజుకొని 5 మంది కలిసి కొట్టిండ్రు మేడం. కొట్టి ఫోన్ తీసుకొని చెత్తలో వాడేసిండ్రు. అవన్నీ డీటెయిల్స్ అన్ని రికార్డింగ్ లతో సహా అన్ని ఉన్నాయి, వీడియోస్ కూడా ఉన్నాయి మేడం నా దగ్గర. అన్ని చూపిస్తాం మేడం. వాళ్ళు ఎంత మీనికి వచ్చి ఎంత కొట్టింది కూడా చూపిస్తాం మేడం. అవి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే ఇచ్చారా? ఏ పోలీస్ స్టేషన్ లో ఇచ్చారు? మా కొల్లాపూర్ డివిజన్ పోలీస్ స్టేషన్ లో మండలంలో ఇచ్చినాం మేడం. మరి అక్కడ ఇట్లాంటి ఫ్యామిలీ డిస్ప్యూట్స్ లో 2 టైప్స్ ఉంటాయండి. ఒకటి 2 పార్టీలు పిలిచి గట్టిగా వార్నింగ్ ఇచ్చి ఇంకోసారి కొట్టుకోకూడదు అని చెప్పి కౌన్సిలింగ్ ఇచ్చి పంపిస్తారు. లేదా మీకు దెబ్బలు తగిలిన ఎవిడెన్స్లు అవన్నీ ప్రాపర్ గా ఉండి మీరు నాకు కేసే పెట్టండి అంటే మీ తరపు నుంచి కేసు బుక్ చేయాలి. చేశారా చేయలేదా? నిన్న పోతే నిన్న కేసు బుక్ చేయలే, మళ్ళీ ఈ రోజు పోయి నిన్న మళ్ళీ సార్ మళ్ళీ ఒక రిపోర్ట్ ఇచ్చిపోయినాక మళ్ళీ కొట్టిందని మళ్ళీ 2వ రిపోర్ట్ కూడా నేను రాసిచ్చిన. అది కూడా తీసుకున్నాడు. నిన్ననేమో ఎస్ఐ దూషించిండు, బయటకు వచ్చేసి మళ్ళీ ఈ రోజు పొద్దున 8 గంటలకు పోయి అక్కడ కూర్చొని 10 వరకు వెయిట్ చేసి 10కి పోయినా. 10కి మళ్ళీ సార్ పిలిస్తే పోయినాక ఏమైంది ఏం కథ అంటే ఇట్లా సంగతి సార్ అని 2వ రిపోర్ట్ కూడా తీసుకుపోయిచ్చిన. డాక్టర్ సర్టిఫికెట్ కూడా తీసుకుపోయిచ్చిన. అయితే ఆయన ఆ ఫ్యామిలీని పిలిపించి మాట్లాడతాను చెప్తలేడు మేడం. కేసు ఫైల్ కావాలని నేను చెప్పిన. అంటే కేసు ఫైల్ అయితే ఏమవుతుంది, కోర్టుకు పోతే వాళ్ళు ఒక 500 కట్టి బయటకు వస్తారు, ఏం ఉండదు, ఏం లేదు. కానీ మీరు రేపు నేను వేరే మనిషిని పంపిస్తా, ఆ మనిషి వచ్చి మీ ఇంట్లో మాట్లాడుకొని వస్తాడని చెప్తున్నాడు మేడం ఎస్ఐ. అంతే. సరే సార్, మీరు లైన్ లో ఉండండి, నేను ఏం చేయాలి ఎట్లా చేస్తే బెటరో చెప్తాను మీకు. ఓకే సార్. రీనా, ఈ కేసు గురించి నేను ఒక 3 పాయింట్స్ మెయిన్గా మన వ్యూవర్స్కి చెప్పాలనుకుంటున్నాను. చాలా సందర్భాల్లో మనం వింటాం, ఈ రోజున సోషల్ మీడియా వచ్చింది కాబట్టి బాడీలో పుట్టిన మగపిల్లాడిలాగా ఆడపిల్లలాగా కాకుండా డ్రెస్ చేంజెస్ కానీ, అపీరెన్స్ చేంజెస్ కానీ, వాయిస్ చేంజెస్ కానీ ఇట్లా ఉంటే సొసైటీలో అదొక తప్పులాగా వాళ్ళు చేసేది ఏం లేదు. ఎందుకంటే అది హార్మోన్లో వచ్చిన డ్యామేజ్. కనింది మీరిద్దరే. మీకు పుట్టిన పిల్లో కొంచెం తేడాగా ఉండగానే ముందు కుటుంబమే వెలివేస్తుంది వాళ్ళు. అలా సూసైడ్లు చేసుకున్న వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. మనం ఇప్పుడు ట్రాన్స్జెండర్స్ని ఎవరినన్నా ఒక ఇంటర్వ్యూ చేస్తే నిజంగా వాళ్ళ కష్టాలు వాళ్ళ బాధలు మనం ఎంత దారుణంగా అనిపిస్తుంది అంటే, అరే సొంత కుటుంబ సభ్యులే వాళ్ళని ఆదరించకపోతే సొసైటీ ఒక హీనంగా చూస్తున్న సందర్భాల నుంచి ఈ రోజున కనీసం యాక్సెప్ట్ చేసి లా అండ్ ఆర్డర్లో చేంజెస్ తీసుకొచ్చే రేంజ్కి వచ్చింది. ఇంకా ఆ ప్రాసెస్లో కొంచెంగా మనం యాక్సెప్ట్ చేయాల్సిన పరిస్థితి. సోషల్ మీడియా చూసినాక అదొక
మామూలు ట్రెండీగా కూడా అయిపోయింది ఒక అంటే మేబీ సొసైటీ చేంజ్ అవుతూ ఉంది. ఈయన కేసు మనం వింటే నిజంగా బాధాకరమైన విషయం. ఒక కొడుకుగా పుట్టడం అంటే గొప్పే, కానీ ఎప్పుడైతే అతను వాయిస్ అతనేం పెద్ద మళ్ళీ 2 పిల్లలు కన్నాడు, పెళ్లి చేసుకున్నాడు, సంపాదిస్తున్నాడు, అయినా కూడా తల్లిదండ్రులు అతన్ని చాలా హీనంగా చూస్తూ, తల్లిదండ్రులే అలా చూసినప్పుడు మిగతా కజిన్స్ ఎట్లా చూస్తారు? వాళ్ళు అలాగే చూసుకుంటూ వెళ్తారు. సో వాళ్ళు అక్క కానీ అన్నదా మిగతా తమ్ముడు చెల్లి కానీ ఒక హీనంగా చూడటం ఇతన్ని. ఆ వాయిస్ ఒక్కటి లేడీ వాయిస్ లో ఉంది అని నాకైతే బాగానే అనిపిస్తుంది. మేబీ చిన్నప్పుడు ఇంకొంచెం అలా ఏమన్నా ఉండొచ్చు, కానీ ఒక అమ్మాయి ఇతన్ని నమ్మి అమ్మాయి లేని అమ్మాయో ఇంకొకటి ఏదైనా కానీ నమ్మి రావడం అనేది ఇంపార్టెంట్. సో వాళ్ళ పెద్దనాన్న వాళ్ళు ఎవరో సజెషన్ చెప్పడం వల్ల అతను ఒక కుటుంబాన్ని చూస్ చేసుకున్నాడు. నిజంగా ఒకవేళ ఆ సంబంధం దొరకపోతే ఈ పాటికి అబ్బాయి సూసైడ్ చేసుకునేవాడు. అది కూడా అన్నాడు, మేడం నేను 2-3 సార్లు సూసైడ్ అటెంప్ట్స్ కూడా చేశానండి అని. సో ఇంత హీనమైన స్టేజ్లో తల్లిదండ్రులు ఉండొద్దండి. మీరు కన్నా పిల్లలు మీరే యాక్సెప్ట్ చేయకపోతే సొసైటీలో వాళ్ళు బతకడానికి భయపడతారు. సో వాళ్ళు చేసిన మిస్టేక్ ఏం కాదు, లేదా కొంచెం కౌన్సిలింగ్లు ట్రీట్మెంట్లు ఇప్పించడానికి ట్రై చేయాలి. ఎందుకంటే వాళ్ళు బ్యాలెన్సింగ్ కొంచెం అటు ఇటు ఉండొచ్చేమో. కొన్ని కౌన్సిలింగ్స్ ట్రీట్మెంట్ల ద్వారా క్యూర్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంది. మేబీ వీళ్ళు ఫైనాన్షియల్గా కాస్త వీక్ కాబట్టి అవగాహన లేకపోవడం వల్ల ఆ పిల్లోడిని వెలివేసినట్టే చూశారు. ఫస్ట్ ఎప్పుడు సరిగ్గా తిండి పెట్టలేదు, దగ్గరికి తీసుకోలేదు. తిండి పెట్టకపోయినా పర్లేదు, తల్లిదండ్రులు అనే వాళ్ళు హక్కును చేర్చుకుంటే వాళ్ళకు ఉండే ఓదార్పు వేరు. తల్లిదండ్రులే ఒక ఆయుధాల కింద లెక్క కదా వాళ్ళకి. సో తర్వాత ఇక నెక్స్ట్ రెండో స్టెప్ మాట్లాడితే ఆ అబ్బాయి సంపాదించడం స్టార్ట్ చేశాడు. 10th చదివిన తర్వాత పాస్ అయ్యాడా లేదనేది పక్కన పెడితే వాళ్ళకున్న దీని ప్రకారం అతను ఒక పనికి వెళితే ఆ పని దగ్గర కూడా అతని దగ్గర నుంచి శాలరీ అబ్బాయికి ఇవ్వకుండా వీళ్ళ నానే వెళ్ళి తెచ్చేసుకోవడం, అతన్ని ఒక స్లేవ్ లాగా ఒక బానిసలాగా ట్రీట్ చేశారు తప్ప పెళ్ళయ్యేదాకా అతను ఒక ATM కార్డు లాగానే వాడుకుంటున్న సందర్భాలు ఎక్కువ నడిచింది. సెకండ్, మ్యారేజ్ సిస్టమ్. నిజంగా ఇలాంటి సందర్భంలో నేను అతను అడిగా, మీ తల్లిదండ్రులు ఎట్లా పెళ్లి చేశారు? ఒక అమ్మాయి జీవితం కదా, మీ తల్లిదండ్రులే నమ్మలేదు అన్నప్పుడు ఆ అమ్మాయి ఎవరో నమ్మి వచ్చి పెళ్లి చేసుకుంది. ఒకవేళ ఇలాంటివి ఏమైనా ఉన్నా టెస్టులు చేసుకొని వెళ్ళటం బెటర్ ఆప్షన్. ఇక్కడ అతను ఆల్రెడీ ప్రూవ్ చేసుకొని ఉన్నాడు, బెటర్ పొజిషన్లోను. ఇక థర్డ్, తల్లిదండ్రులతో కలిసి ఉండి ఇన్ని తన్నులు తినటం, ఇన్ని తిట్లు తినటం ఇంతవరకు అవసరమా అంటే చాలా మందికి తెలియని ఇన్సిడెంట్ ఏంటంటే తల్లిదండ్రులు వాళ్ళ స్వార్జితమైన ఆస్తి, దాన్ని అడిగే హక్కు మనకి లేదు. ఆ సరౌండింగ్స్లో ఉండాలా వద్దా అనేది వాళ్ళ ఇష్టం. చిన్నప్పటి నుంచే వాళ్ళు కడుపులో పెట్టుకొని చూసుకొని వ్యక్తిని ఆఫ్టర్ మ్యారేజ్ చూసుకుంటారనేది దండగ. వీళ్ళ పెద్దమ్మ ఏదైతే ఇతనికి చెప్పారో, నువ్వు పెళ్లి చేసుకుని నీ కుటుంబం నువ్వు చూసుకోరా అంటే, ఇలా పెళ్లి చేసుకోగానే అట్లా వెళ్ళిపోయి సంపాదించి బతికేయలేరు. వాళ్ళు ఒక ఇల్లు, ఒక రెంట్ ఏదైనా కట్టాలి అన్న కొంచెం ఫైనాన్షియల్ సపోర్ట్ కావాలి. సో మ్యాక్సిమం మన ఈ సిస్టమ్ ఎట్లా ఉంటుందంటే, ఇట్లాంటి సందర్భంలో ఎవడో ₹1 ఇచ్చి హెల్ప్ చేయడు. అరే ₹1 కొంచెం ఒక గోడ కట్టుకోరా, ఒక ఇది కట్టుకోరా అని 4 చేతులు వేస్తే 10,000 15,000 అతనికి ఒక సెట్ అవుతుంది ఒక రకంగా. కానీ అది లేదు. అతను ఇందాక బాధపడింది ఏంటంటే, కనీసం నేను పాకేసుకున్నాను మేడం, దానికి ఒక కవర్ కూడా నాకు గవర్నమెంట్ ప్రొవైడ్ చేయలేదు, నేను ఎన్నిసార్లు రిపీటెడ్గా ఇదైనా అనేది. మేబీ మనం ఆ సందర్భంలో అక్కడ ఉంటే మనం ఏమైనా హెల్ప్ చేసేవాళ్ళం, కానీ ఇప్పుడు మనం గబుకుని ఆ సిచ్యువేషన్ ఏంటో మనకు తెలియదు కాబట్టి మేబీ అంత కవర్ హెల్ప్ కావాలంటే అతని తర్వాత ఫోన్ చేసినా మనం హెల్ప్ చేయడానికి, నా వంతు ప్రయత్నంగా నేను చేయడానికి అందుబాటులో అయితే ఉన్నా. ప్రాపర్టీ అమ్మా నాన్నకి సంబంధించిన ప్రాపర్టీలో వాళ్ళు ఉండొచ్చా ఉండకూడదా అంటే ఇది వాళ్ళ ప్రాపర్టీ కాదు, ఆ పక్కన ఉంటున్నారు. వీళ్ళు హ్యాపీగా ఉండడమే వాళ్ళకి నచ్చట్ల. నెక్స్ట్, ఒక మరిది క్యారెక్టర్ అంటే తమ్ముడు క్యారెక్టర్ వదిన్ని నువ్వు పనికిమాలిన అమ్మాయిని చేసుకున్నట్టు నేను చేసుకోను అన్నాడు. సో ఇట్లా క్యారెక్టర్ అసాసినేషన్ చేసుకుంటూ ఒక అమ్మాయి ఒక బాడీని ఇది చేస్తూ ఆవిడ కులాన్నో ఆవిడ దీన్నో తక్కువ చేసి మాట్లాడడం అంటే అసలు ఆ రోజే ఇతను కేసు ఫైల్ చేయొచ్చు. కానీ ఇది కుటుంబ సమస్య అవ్వడం వల్ల పోలీస్ స్టేషన్లో అంత గబుక్కుని తీసుకోరు. నీకు నచ్చపోతే ఆ ఏరియా నుంచి వెళ్ళిపోయి అంటే అక్కడ ఆ గుడిసేసుకోవడమే అతనికి కష్టం. ఇంకో చోటకి ఎట్లా వెళ్ళిపోయి ఎక్కడ ఉంటాడు? అప్పటికి పారిపోతున్నారు. ఎక్కడ పని వస్తే అక్కడికి పారిపోయి ఎప్పుడో కుదిరినప్పుడు వస్తున్నాడు. వచ్చిన ఆ 1-2 నెలలు వీళ్ళతో ఒక తగాదాని. వీళ్ళకి ఆల్రెడీ హెల్ప్ చేసిన వాళ్ళు పెద్దనాన్న ఉన్నారు కాబట్టి వాళ్ళని ఒక రోజు భోజనానికి పిలిస్తే వాళ్ళని బూతులు తిడుతూ ఇప్పుడు ఇతను నరకం కనిపిస్తుంది ఒక రకంగా. ఎక్కడికి వెళ్తున్నా న్యాయం జరగట్లేదు అనే ఒక హోప్తో మనకి కాల్ చేశారు. కుమార్ గారు చెప్తాను, ఒకసారి వినండి సార్. మేడం చెప్పండి మేడం. సార్, పోలీస్ స్టేషన్లో కోర్టులో సగం మంది పోలీసులు కానీ, సగం మంది అడ్వకేట్లు కానీ, లేకపోతే సగం మంది ప్రజలు కానీ అనుకునేది ఏంటి అంటే, కోర్టులో సంవత్సరాల తరబడి కేసులు నడుస్తాయి, నడవనివ్వండి. అలా మీరు ఒక కంప్లైంట్ పెట్టకపోతే వీళ్ళు జీవితకాలం మిమ్మల్ని హింసిస్తూనే ఉంటారు.
వినండి, పోలీస్ స్టేషన్లో మిమ్మల్ని ఎవరు తక్కువ చేసి మాట్లాడకూడదు. మీరు కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఎఫ్ఐఆర్ చేయాల్సిందే మీ దగ్గర ఉన్న ఎవిడెన్స్లు తీసుకొని. ఇది కుటుంబ సమస్య అయినా కూడా మిమ్మల్ని కొట్టారు కాబట్టి 1-2 పార్టీలకి కౌన్సిలింగ్ అన్నా ఇవ్వాలి ఆ పోలీస్ స్టేషన్ ఎస్ఐ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, లేదా ఎఫ్ఐఆర్ చేసేయాలి, చేయమని చెప్పండి. ఈ రెండిట్లో ఏ ఒక్కటి జరగకపోయినా కౌన్సిలింగ్ ఇవ్వకపోతే ఎఫ్ఐఆర్ చేయాలి, లేదా కౌన్సిలింగ్ ఇవ్వాలి. మీ అమ్మ నాన్న మీ బ్రదర్ మీకు సారీ చెప్తే మీకు నచ్చితే ఎఫ్ఐఆర్ పెట్టుకోండి, లేకపోతే వెనక్కి రండి. ఎఫ్ఐఆర్ చెయ్యను అనడానికి ఎటువంటి రైట్స్ లేవు పోలీసులకి. ఇన్ కేస్ ఎఫ్ఐఆర్ చేయకపోతే మాకు మళ్ళీ కాల్ చేయండి, నేను పోలీసులతో మాట్లాడతాను. మేడం ఇంకొక విషయం మేడం, నిన్న కానిస్టేబుల్ అంటే ఎంక్వైరీకి పంపిస్తారు కదా మేడం కానిస్టేబుల్, అతను నేను స్టేషన్ దగ్గర ఉన్నాగా ఇంటి దగ్గరకు వచ్చిండు. అతను నన్ను మాట్లాడితే నేను అంటే ఆయన దూషించి మాట్లాడుతుంటే నేను 2-3 మాటలు చేయలేకపోయినా కానీ మొత్తం మాటలు రికార్డింగ్ చేసినారు కాల్ రికార్డింగ్ లో. అతను కూడా వినిపించిన నీకు ఇట్లా మాట్లాడినా అని స్టేషన్ ముందర వినిపించిన నేను. అతను డ్యూటీ అయిపోయినాక మళ్ళీ ఈవినింగ్ టైంలో మేము అందరం సరిపోయింది. ఈవినింగ్ టైంలో ఇళ్ళ కాళ్ళు వచ్చినాం, హాస్పిటల్ చూపించుకొని వచ్చినాం. మళ్ళీ రేపు రమ్మన్నారు, రేపటి కోసం అని ఈ రోజు వచ్చేసినాము. నిన్న సాయంకాలము వచ్చిన ఆయన అనవసరంగా ఆయన పర్సనల్ పని వచ్చి బండి తీసుకొని వచ్చి బాబు ఫోన్ అన్నాడు. ఫోన్ అంటే మీరు వాయిస్ రికార్డింగ్ డిలీట్ చేస్తావు, నేను ఇయ్యాను అని చెప్పిన, డైరెక్ట్ చెప్పేసిన. నాకు థాట్ అయితే అదేం లేదు, మీ అమ్మ వాళ్ళు కొడుతుంటే నేను ఇంటికి వచ్చిందని అన్నారంట కదా, అన్నావు కదా, వీడియో తీసుకున్నావు కదా, వీడియో చూస్తుంటే నేను నిజంగా అదే చూసాడే మంచిది అనుకొని ఫోన్ ఇచ్చిన. ఫోన్ ఇస్తే అదే మీ పెద్దమ్మన్న ఎవరో భోజనానికి వచ్చిన అన్నావు కదా, వాళ్ళని దొరకరాపాయంటే వాళ్ళ ఇల్లుకి వచ్చాను. రోడ్ అవతల ఉంది మేడం, దొరకరానికి నేను అక్కడ దొరకరానికి వరకు అది ఒకటి డిలీట్ చేసి ఆయన వాయిస్ రికార్డింగ్ డిలీట్ చేసి మా వాకిట్లో ఫోన్ అద్దెంగి చక్కగా బండి వేసుకొని పోయాడు. ఏం సార్ పోతున్నారు, నేను తోలుకొస్తున్నా అంటే మళ్ళీ అనుకుంటా పోయింది. ఇంతవరకు ఫోన్ ఎత్తుతలేడు మేడం ఆయన. సరే, సో ఒక్క నిమిషం సార్, ఇప్పుడు మీ ఫోన్ లో మీ అమ్మా నాన్న వీళ్ళు తిట్టినవి వాళ్ళు కొట్టిన వీడియోలు అయితే ఉంచాడా, అవి కూడా డిలీట్ అయిపోయినాయా? ఒక ఆయన వాయిస్ రికార్డింగ్ కానిస్టేబుల్ అతడు రాంగ్ అది ఇది అని మాట్లాడిన మాటలు మాత్రం ఆయన ఒక్క నిమిషం సార్, మీకున్న విలన్సే ఎక్కువ, మళ్ళీ ఇంకా విలన్లు పెంచుకుంటూ వెళ్ళకండి. యాక్చువల్గా పోలీసులు కొంచెం మా వ్యూవర్స్ తరపు నుంచి, మా హిట్ టీవీ తరపు నుంచి మేము రిక్వెస్ట్ చేస్తున్నామండి. బాధితులు మీ దగ్గరికి వచ్చేది రక్షణ కోసం, హెల్ప్ కోసం, అది మీ డ్యూటీ. మీరు శాలరీస్ తీసుకునేది వాళ్ళకి హెల్ప్ చేయడం కోసం, వాళ్ళని బూతులు తిట్టడానికో వాళ్ళ అనవసరంగా కొట్టడానికో కాదు. ఇంకొకసారి ఇలాంటివి కనుక రిపీట్ అయితే మా దృష్టికి వస్తే మేము మాత్రం దీన్ని పబ్లిక్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిద్ది. ఇది దృష్టిలో పెట్టుకోమని పోలీస్ డిపార్ట్మెంట్కి నా పర్సనల్ రిక్వెస్ట్. నాన్న కుమార్ గారు వినండి, అతనిది ఏదో డిలీట్ అయిపోయింది, అతని పాపన అతను పోతాడు, కానీ మీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ తోటి ఇప్పుడు మీరు పోలీస్ స్టేషన్లో ఏదైతే సార్ మాట్లాడమంటారో ఆయనకి ఒకటే రిక్వెస్ట్ చేయండి, మీరు రేజ్ అవ్వద్దు, సీరియస్ అవ్వద్దు. ఎప్పుడు కూడా పోలీసుల మీద వాయిస్ రేస్ చేసే రైట్స్ మనకి లేవు. మనం పని చేయించుకోవడానికి వెళ్ళాం, జాగ్రత్తగా మన కష్టం చెప్పి వినాలి. వాళ్ళు ఏదైనా నిజంగా బూతులు అంటే అది గుర్తుపెట్టుకోండి. జడ్జికి మ్యాజిస్ట్రేట్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు చెప్పొచ్చు అంత అవసరం అనుకుంటే. అర్థమవుతుందా? ఇప్పుడు మీరు రిక్వెస్ట్ చేసేది మమ్మల్ని ఏంటి అంటే, మేడం కేసు తీసుకోవట్లేదు, మా తల్లిదండ్రులతోటి నాకు ఇబ్బంది ఉంది అని. సో మిమ్మల్ని ఆ ఇంటి దగ్గర నుంచి ఖాళీ చేయించే రైట్స్ ఎవరికీ లేవండి. మీరు అక్కడ ఉంటారా ఉండరా అనేది మీ పర్సనల్ విషయం. 2, పోలీస్ స్టేషన్లో మీకు 100% న్యాయం జరగాలి. మీ దగ్గర ఉన్న ఎవిడెన్స్లు అన్నీ కూడా ఒక పెన్ డ్రైవ్లో కాపీ చేయండి, కొన్ని ఫొటోస్ కూడా తీయండి, ఎఫ్ఐఆర్ చెయ్యమని అడగండి. అది సంవత్సరం నడుస్తుందా 10 సంవత్సరాలు నడుస్తుందా నడవనివ్వండి. అది డిస్మిస్ అయినా పర్వాలా కోర్టులో, ఎందుకంటే మిమ్మల్ని కొట్టింది నిజం, మీ దగ్గర ఉన్న సాక్ష్యాలు నిజం, మీరేమి వాటిని మార్ఫింగ్ చేయలేదు. సో కాబట్టి మీ తల్లిదండ్రులు కొంత కంట్రోల్ అవ్వడానికి అవకాశం ఉంది. మీ బ్రదరు మీ అక్క వాళ్ళు కొంచెం కంట్రోల్ అవుతారు. రేపు మీతో ఏదైనా సెటిల్మెంట్ చేసుకొని, అరే ఇంకోసారి నిన్ను ఇట్లా మాట్లాడడం, మీ భార్యని ఇట్లా తక్కువ చేసి మాట్లాడడం, మేము ఇక నుంచి జాగ్రత్తగానే ఉంటాం, మీ మనాన్ని మీరు ఉండండి, మా మనాన్ని మేము ఉంటాము అంటే మీరు అప్పుడు కేసుని లోక్ అదాలత్లో పెట్టి విత్డ్రా చేసుకోండి. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే 2 ఆప్షన్స్ మీకు. పోలీసులతో మాట్లాడండి, మేము ఇట్లా హిట్ టీవీలో మాట్లాడామండి అని చెప్పి. మీరు చేయాల్సిన పని ఎఫ్ఐఆర్ చేస్తారా చెయ్యండి, లేదా కౌన్సిలింగ్ ఇస్తారా, ఇద్దరికి కౌన్సిలింగ్ ఇవ్వండి. వాళ్ళు సారీ చెప్పి ఇంకోసారి నా పర్సనల్ లైఫ్లో ఇన్వాల్వ్ అవ్వను అంటే నేను కంప్లైంట్ విత్డ్రా చేసుకుంటా. ఈ 2 అడగండి. అప్పుడు వాళ్ళు అనేది ఏంటంటే మేము కౌన్సిలింగ్ ఇవ్వము, ఎఫ్ఐఆర్ చెయ్యము అంటే మాకు కాల్ చేయండి. లేదు ఎఫ్ఐఆర్ చేస్తాము, సంవత్సరాల తరబడి నువ్వు కోర్టు చుట్టూ తిరగాలంటే అలాగే సార్ తిరుగుతాను, న్యాయం కోసం ఎన్ని సంవత్సరాలన్నా తిరుగుతాను అని చెప్పండి. అట్లే మేడం, అదే మాట విషయం నేను ఆల్రెడీ ఎస్ఐ సార్ తోటి క్లియర్ గా చిన్నగా మాట్లాడొచ్చిన, వాయిస్ రేజ్ చేయకుండా అన్ని మాట్లాడుతున్నా.
కానిస్టేబుల్ విషయం కూడా చెప్పినా కానీ ఇవన్నీ సంబంధం లేదు సార్. ఎందుకంటే వాళ్ళు మా కోసం సార్ కానిస్టేబుల్ విషయం ఇవన్నీ రిపీట్ చేయకండి. ఎప్పుడంటే కానిస్టేబుల్ ఒక్కడు మనతో టార్గెట్ పెట్టుకున్నప్పుడు అది వేరే, ఇది నీ కుటుంబ సమస్య. దీన్ని ముందు హైలైట్ చేసుకుంటూ వెళ్ళండి. ఇన్ కేస్ అక్కడ ఏదైనా తేడా అనిపిస్తే మాకు కాల్ చేయండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్ అండి. రీనా గారు, అతను క్లైమాక్స్ లో మనకి చెప్పిన ఇంకొక మాట ఏంటంటే కానిస్టేబుల్ బూతులు తిట్టాడండి ఎంక్వైరీ కోసం వచ్చి అని. మేబీ వాళ్ళ టెన్షన్స్ వాళ్ళకు ఉంటాయి, కానీ మన కాన్స్టిట్యూషన్ మనకి ఇచ్చిన రైట్స్, వాళ్ళకి ఇచ్చిన డ్యూటీ, రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఒక సిటిజన్ని తిట్టే రైట్స్ ఎవరికి లేవు, కొట్టే రైట్స్ అసలు లేవు. తెలియక చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే ఇష్టం వచ్చినట్టు అదో పెద్ద పవర్ లాగా ఫీల్ అయ్యి, ఎందుకంటే సామాన్యుడు వాయిస్ రేస్ చేయలేడు. ఇప్పుడు ఏదో సోషల్ మీడియా వల్ల గబుకుని వీళ్ళు ఎక్కడికక్కడ వీడియోలు తీయడం వల్ల కొంచెం కంట్రోల్ అవుతున్నారు, కానీ ఇదైతే చేయకూడదు. మన వ్యూవర్స్ అందరూ తెలుసుకోండి. ఏ పోలీస్ అన్నా ర్యాష్గా మాట్లాడినా, బూతులు తిట్టినా మీరు కొంత ఎవిడెన్స్ పెట్టుకుంటే కనుక వాళ్ళ మీద సుపీరియర్కి కంప్లైంట్ ఇవ్వచ్చు. 100% యాక్షన్ తీసుకుంటారండి. ఇప్పుడు ఉన్నదంతా ఫ్రెండ్లీ పోలీసింగ్ కాబట్టి సేఫ్గా ఉంది. రైట్ మ్యామ్, చక్కటి మెసేజెస్తో పాటు చక్కటి పరిష్కారాలు కూడా అందిస్తూ ఉంటారు ఎప్పుడు కూడా. సో గైస్, మీకు కూడా ఎటువంటి న్యాయపరమైనటువంటి సలహాలు కావాలన్నా, సూచనలు కావాలన్నా స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్కి తప్పకుండా కాల్ చేయండి. మేడం, మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేస్తాం మ్యామ్. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు, కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.